మొన్ననే కదా బండి సంజయ్ గారు కోట్ల రూపాయలు ఇక్కడ కరీంనగర్లో కుమ్మరించి చాలా కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచారు. ఇప్పుడు ఏం ఎలక్షన్ ఉంది మాకు? ఏముంది రాజకీయం చేయడానికి? అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. ఆయనకు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటున కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందనా? మాకు అన్నీ తెలుసు. టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు అన్ని బయటకు వస్తాయి. పరిపాలనలో బ్రదర్ కుక్క తోక నాడించాలి, కుక్క నాడించకూడదు. కుక్క తోక నాడించాలి అంటే కుక్క ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రులు. వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తే అధికారులకు ఏం చేయాలో చెప్తే, ఇప్పుడే నేను చెప్పాను కదా, కేసీఆర్ గారి హయాంలో మేము ఏం చేశామో చెప్పాను. ఎందుకు శాంతి భద్రతలు బాగున్నాయో చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఇప్పుడు అధికారులు కూడా ఎట్లున్నారండి? అధికారులు కూడా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. ఇవాళ ఏమనాలి మరి మేము? మా వాళ్ళు తప్ప అది? అంటే మా వాళ్ళని కక్షపూరితంగా కాంగ్రెస్ నాయకుల కంటే హీనంగా అధికారులు ప్రవర్తిస్తే ఊరుకోవాలా? వాళ్ళు వదిలిపెట్టాలా? ఉపేక్షించాలా? ఏం చేయాలి మరి మేము? కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా కొంతమంది పోలీసు అధికారులు పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళు వింటున్నారు. ఎస్, నేను చెప్తున్నా, పక్కా చెప్తున్నా. కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా, అంతకంటే ఎక్కువ అభిమానంతో ఇవాళ ఎలక్షన్లు కూడా పనిచేసినారు. ఇది వాస్తవం. మా వాళ్ళు బెదిరిస్తున్నారండి ఎలక్షన్ నిలబడ్డ వాళ్ళని. ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అది గుర్తు చేయకపోతే ఎట్లా? అప్పుడప్పుడు సహాయ మంత్రి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మాట్లాడాలి కదా. ఎంతసేపు మా మీద పడి ఏడ్చులు ఎందుకని మేము అంటున్నాం. అప్పుడప్పుడన్నా రేవంత్ రెడ్డి గారిని అనంతరం కొద్దిగా ధైర్యం తెచ్చుకోవాలి కదా. హైదరాబాద్లో ఎవాక్యూఈ ప్రాపర్టీసు, కాంది శీకుల భూముల విషయంలో ఉన్న ఆసక్తి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ గురించి ఎందుకు లేదు? చెప్పమనండి. నేను అడిగింది ఏందో ఆయనకు అర్థమవుతుంది, నేను చెప్పింది ఆయనకు అర్థమవుతుంది. మీకు అర్థమైందో కాలేదు. కానీ ప్రభుత్వం అన్నప్పుడు నిర్వహణలో కొన్ని దుర్ఘటనలు జరుగుతాయి, నేను కాదంటలేదు. వాటి మీద ప్రభుత్వం ఎట్లా స్పందించింది అన్నది పాయింట్. ఎస్, మా గవర్నమెంట్లో కూడా జరిగినాయి, నేను కాదంటలేదు. కొన్ని జరిగినాయి. ఎంత స్విఫ్ట్గా పట్టుకున్నాం వాళ్ళని, ఎంత స్విఫ్ట్గా పనిష్ చేసాం. ఇప్పుడు నేను దిశ ఎన్కౌంటర్ గురించి చెప్పాను, దిశ సంఘటన గురించి చెప్పాను. ఏం జరిగింది? ఎంత స్విఫ్ట్గా గవర్నమెంట్ స్పందించింది. అట్లాగే ఈ రోజు కూడా నేను అనేది 32 గంటలు అయిపోయిందండి సంఘటన జరిగి. ఒక్క మంత్రికి టైం లేదా? జిల్లాలో ఎంతమంది ఉన్నారు మంత్రులు? 3 ఉన్నారు. ఒక్కరికి సమయం దొరుకుతలేదా ఇక్కడికి వచ్చేందుకు? ఒక్క బాధ్యత గల వ్యక్తికి ప్రభుత్వంలో వచ్చి చూడడానికి అవసరం లేదా? ఇదేనా మరి ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? ప్రజలకు ధైర్యం చెప్పే పద్ధతి? ప్రభుత్వ స్పందన కొరవడింది, ప్రభుత్వంలో చలనం కొరవడింది, ప్రభుత్వంలో మానవత్వం కొరవడ్డది, ప్రభుత్వంలో ధైర్యం చెప్పే గుణం కొరవడ్డది. అది మా బాధ.